సార్ నమస్తే అండి. నిన్న అమరావతిలో ఏదైతే ప్లాస్టిక్ పైపులు మొత్తం ఒక మంటల రూపంలో చెలరేగిన పరిస్థితి ఏంటి? దాని వెనకాల రాజకీయ కుట్ర ఏదన్నా ఉందా? లేక ఈ రోజున ఎండ వల్లే అది తగలబడి అనుకోవచ్చు. ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏమంటే ఎండ ఉంది ఇక్కడ, ఈ తగలబడిపోతాయా? ఎండ ఉంటే తగలబడిపోతాయా? దానికి కుట్ర ఉంటుంది. ఇదివరకే అరటి తోటలు, చెరుకు తోటలు తగలబెట్టింది అందరికీ తెలుసు కదా. అక్కడ మాజీలు, కంత్రీలు, మంత్రులు, మాజీ కంత్రులు వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళందరూ ఏం చేశారో తెలుసు కదా. అప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి ప్రజాప్రతినిధులుగా ప్రమోట్ చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ మొన్న ప్రధానమంత్రి గారు వచ్చారు అమరావతి శంకుస్థాపనకి. ఆ రోజు కూడా దాదాపుగా ఉద్దండరాయుడిపాలెం పక్కన ఉన్నటువంటి పైప్స్ అన్నీ కూడా తగలబడినాయి. ఇప్పుడు వెలగపూడి సచివాలయానికి వెళ్ళే దారిలో ఒక 10 కోట్లు 20 కోట్లు పైపులన్నీ కూడా తగలబడినాయి. అంటే ఈ ఎండకి ఎక్కడ తగలబడతాయండి? ఎండకు తగలబడతాయా? ఎవరో ఒకళ్ళు నిప్పు పెట్టకపోతే ఎండకు తగలబడేది ఏంటి? ఇది అన్న దైవాంశ సంభూతులా లేకపోతే బ్రహ్మ పదార్థమా? చెప్పటానికి దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది. ఇక్కడ ఎవరో చేశారు సంథింగ్. వీళ్ళే ఉంటారుగా సైతాన్ సైన్యం. వీళ్ళు ఎవరో చేస్తారు, దాన్ని నిగ్గు తేలుస్తారు, దాని మీద కమిటీ చేశారు. దాన్ని తేల్చిన తర్వాత అసలు విషయం బయటకు వస్తుంది. అప్పుడు వాళ్ళందరినీ కూడా మనం రోడ్లు వేస్తున్న టైంలో కూడా గ్రావెల్ కూడా తోకెళ్ళిన పరిస్థితి. ఇలా కొన్ని చోట్ల అయితే ఇలా తగలబడిపోవటం కానీ, తోటలు తగలబడటం కానీ ఏంటి ఎలా చూడొచ్చు ఈ రోజున ఈ తగలబడిన అంశం కూడా? ఏమంటే అక్కడ నేను చూశాను దాదాపుగా ఆ గ్రామాల్లో ఉద్యమం జరిగేటప్పుడు పోసినటువంటి గ్రావెల్ మొత్తం కొండలు తోకొని వెళ్ళిపోయారు. 425 టిప్పర్లు పెట్టారు. రాత్రులు అంతఃపురం సినిమా, తర్వాత వీరప్పను, పుష్ప సినిమా అన్నీ కలిపితే ఎట్టుంటుందో 29 గ్రామాల అమరావతి ప్రాంతంలో అట్లా ఉండేది. అసలు అబ్బా, ఒక ప్రజాప్రతినిధి అసలు వీళ్ళందరిని పెట్టుకొని సకల శాఖ సజ్జల గారు, మంత్రి గారు వీళ్ళందరి నేపథ్యంలో గవర్నమెంట్ మొత్తం దాచేసుకొని కొన్ని కోట్ల రూపాయలు అక్కడ ఉన్నటువంటి పైపులు కాజేసి, అక్కడ అలైన్మెంట్లు కాజేసి, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు రేకులు పెట్టి, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద సామాన్లు మిషనరీ మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయారు. మొత్తం కాజేసి పొలాల్లో గుంటలు చేసేసి మొత్తం ఇసుక మట్టి మొత్తం తోలుకొని వెళ్ళిపోయి కోట్లు దాచుకొని ఈ తలసల రఘురాము, ఈ అవినాషు, ఇక్కడ ఉన్నటువంటి కొడాలి నాని, తర్వాత ఇంకొక 2-3 సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి, వీళ్ళందరూ దీంట్లో భాగస్వాములు. అందరూ కలిసి దోసేసుకున్నారు. సముద్రం దొంగలే, అట్టానే ఇక్కడ ఇసుక దొంగలు, ఇవన్నీ మాఫియోలు. అసలు ఆ డబ్బులతో ఇప్పుడు రాజకీయాలు చేస్తా బతుకుతున్నారు. మేము తీసుకొచ్చిన డబ్బు మొత్తం ప్రభుత్వ ఖజానా నింపాము, అసలు డబ్బుతోనే ప్రజలందరికీ పథకాలు డెవలప్మెంట్ మొత్తం చేశారని చెప్తున్నారు కదా సార్. మరి అప్పులు తెచ్చి అప్పు చేసి పప్పు కూడి చేసినట్టుగా 3,75,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ కింద నొక్కేశారు. వాళ్ళు ఓట్లు వేసేస్తారులే, ఇంకా మనకు ఏం అవసరం లేదు, మొత్తం దోచేసుకుందాం అనుకున్నారు. అసలు కరోనా అప్పుడే ఒక్కొక్క ఎమ్మెల్యే 5 నుంచి 10 కోట్లు దోచేశారు. ఒక్క నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 153 మంది మొత్తం దోచేశారు. ఆ గిట్లు బొట్లు మొత్తం, దానికి ఆడిట్లు ఉండదు, పాడు ఉండదు, కాగు ఉండదు, ఇంకోటే ఉండదు. అనామతి కింద ఉపద్రవం వచ్చేసిందని వీళ్ళ కరోనా రావడం వీళ్ళకి బ్రహ్మాండమైన పండుగ. మరి నిన్న జగన్మోహన్ గారు ప్రెస్ మీట్లో కూడా కాగ్నివేదిక ఇచ్చింది. మాకు కరోనా టైంలోనే మేము తక్కువ అప్పు చేశాము, కానీ చంద్రబాబు అసలు ఇప్పుడు వచ్చిన 20 నెలల కాలంలో బేపచ్చంగా అప్పులు చేశాడని చెప్పి అంటున్నారు. మరి అప్పు చేయటం తప్పేంటండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది అప్పులు చేయమని, ఏషియన్ బ్యాంక్ ఉంది అప్పులు చేయమని. ఆ బ్యాంకుల్లో డబ్బులు తీసుకొచ్చి రొటేట్ చేయకపోతే ఐక్యరాజ్య సమితి వీళ్ళంతా ప్రపంచంలో ఉన్న ఏడీబీ బ్యాంకులు కానీ, ఏషియన్ బ్యాంకులు కానీ, ఇవన్నీ కూడా బ్యాంకులు ఎందుకు పెట్టారు? అక్కడ అప్పులు తీసుకొని వడ్డీలు కడితే ఆ బ్యాంకుల్లో పరిపుష్టి కలుగుతాయి. ఆ బ్యాంకులన్నీ కూడా అవి తెచ్చుకొని మనం పైకి వెళ్ళాలా, వ్యాపారాలు పెడుతుంటాము. గతంలో మరి నేను చేసింది కూడా అదే కదా, అప్పే కదా తీసుకొచ్చి అప్పే చేసి డెవలప్మెంట్ చేశారు కదా అంటున్నారు గత పాలకులు. డీబీడీలు కొట్టావు. ఇక్కడ అట్లా కాదు కదా, అప్పు తెచ్చిన దానికి మౌలిక సదుపాయాలు పెంచాలి. ఇక్కడ మౌలిక సదుపాయాలు పెంచుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి మౌలిక తినేసావు కదా పప్పు పిల్లల్లాగా, అలాగే డైరెక్ట్గా 7 లక్షలు ఒక్కొక్క ఇంటికి వేసేసావు. ఇంకా మౌలిక సదుపాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? నీ అప్పు తీర్చాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి డబ్బులు? ఈ రోజున నీ అప్పు తీర్చడం కోసం మేము ప్రతి నెల 1వ తారీఖుకి 5,750 కోట్లు అప్పు తీరుస్తున్నాం. ఏది తెచ్చిన అసలకి
దానికి కట్టే వడ్డీకి. అదేవిధంగా పొద్దున్నే లేస్తే 8,700 కోట్ల రూపాయలు జీతాలు ఇస్తున్నాం, నీకు రాగా పెండింగ్ పెట్టలేదు కదా. అదేవిధంగా 2,800 కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం వృద్ధాప్యులకి. ఫస్ట్ తారీఖున ప్రతి నెల 14,770 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇదంతా భారమే కదా. నువ్వు అప్పులు తెచ్చిన దానికి, నువ్వు తినేసిన దానికి, అందరికి డీబీటీలు కొట్టిన దానికి చంద్రబాబు నాయుడు చేసేదానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాడు. అంతేగాని ఉచితంగా కూర్చొని డీబీటీలు నక్కట్లేదే. ఆ తేడా తెలుసుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు.